ఇలా మళ్ళీ రెస్పాన్సెస్ ఇస్తుందంటే ఎప్పుడైతే దాని తాహతక మించో లేకపోతే అది తప్పు ఆన్సర్స్ ఇస్తానో అది సాల్వ్ చేయలేకపోతుంటే ప్లీజ్ డిలీట్ ద ప్రాజెక్ట్, ఐఎమ్ వేస్ట్ అని ఇలా దీనికి అది తిట్టుకుంటుందో, అదే మనిషి అయితే కనుక డిప్రెషన్ కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటారు, అట్లాంటి మెంటాలిటీ వస్తుందంట. సో దీనిని గూగుల్ వాళ్ళు ఫిక్స్ చేయబోతున్నారు అంట. సో రోబోట్స్ కి చాలా డేటా ఇన్పుట్ ఇస్తారు కదా, ఇలా గూగుల్ కి ఇలా జెమినీకి యూనో చాలా సినిమాలు కానీ బుక్స్ కానీ వీటన్నిటిని ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చారు. సో ఆ బుక్స్ నుంచి ఇది తీసుకుంది దీన్ని. ఆ బుక్స్ నుంచి ఏదైతే డిప్రెషన్ కి సంబంధించి ఇలా ఐ క్విట్, ఐఎమ్ డిస్గ్రేస్ ఇట్లాంటివి ఏవైతే ఉందో అది ఆల్రెడీ ఎల్ఎల్ఎంస్ కి ఇన్పుట్ ఇస్తారు కదా, చాలా వరకు ట్రైన్ చేస్తారు కదా. సో ఆ ట్రైనింగ్ ఏ బుక్స్ మీద అయితే అయిందో ఆ బుక్స్ నుంచి తీసుకొని ఇస్తుంది, ఇది ఫిక్స్ చేయాలి ఇలా రెస్పాన్స్ రాకుండా అని చెప్పి గూగుల్ వాళ్ళు జెమినీని ఫిక్స్ చేయబోతున్నారు. సో చూడండి, రోబోట్ తిట్టుకుంటా ఎలా ఉంటుందో మనుషులు తిట్టుకున్నట్టే ఇంకా ఎక్కువగానే తిట్టుకుంటుంది. ఇంగ్లీష్ ఎక్కువ వచ్చుగా లేదా తెలుగైనా కానీ ఇంకా ఎక్కువ క్లిష్టమైన పదాలు తెలుసు కదా, అంత ఘోరంగా తిట్టుకుంటాయి అనమాట. పని చేయడమే కాదు దాన్ని అది దూషించుకుంటాం కూడా. ఒకవేళ కత్తి ఉంటే దానికైతే పొడుచుకొని చచ్చిపోవడమో చంపేయడమో కూడా చేస్తుంది. దిస్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్.